జగన్ గారు అధికారం కోల్పోయి 100 రోజులు అయిందండి కదా. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది. జగన్ గారు అధికారాన్ని కోల్పోయి 11 సీట్లకే పరిమితమైపోయి పులివెందుల శాసనసభ్యులుగా 100 రోజులు పూర్తి చేసుకున్నాడు అతను. రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష పాత్రలో ఆయన ఉన్నాడు. ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, కానీ ప్రతిపక్ష పాత్రలో మాత్రం ఉన్నాడు అతను. అయితే ఈ 100 రోజుల్లో జగన్ గారు చేసింది ఏంటి, ఏం విజయం సాధించాడు ఈ 100 రోజుల్లో, ఆయన యాక్టివిటీస్ ఏంటి, ఆయన వ్యవహారాలు ఏంటి అనేది చూసుకుంటే, ఈయన ఓడిపోయిన అంటే సీట్లు పోయిన తర్వాత, ఈయన ప్రభుత్వం పోయిన తర్వాత ఫస్ట్ ఫైట్ ప్రతిపక్ష హోదా కావాలని ఫైట్ చేశాడు. అది అవసరం లేని ఫైట్. ఏమాత్రం కూడా రాజ్యాంగబద్ధంగా చూసుకున్నా, చట్టపరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా కానరాని ఫైట్ అది. అసెంబ్లీలో 1/3 మెజార్టీ ఉంటే కానీ ప్రతిపక్ష హోదా నీకు ఇవ్వలేము మొర్రో అని తల బాదుకుని చెప్పినా కానీ అర్థం చేసుకోకుండా మొండిగా ఫైట్ చేశాడు ఇతను. ఆఖరి కోర్టు కూడా చెప్పేసింది, దీంతో మాట్లాడుకోరుకున్నాడు. అదొకటి. రెండోది ఏం చేశాడంటే, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కోల్పోతున్నాయి. వినుకొండలో ఒక ముస్లిం యువకుని హత్య చేశారు. ఇష్టాసారంగా హత్యాకాండ జరిగిపోతూ ఉంది. రౌడీయిజం పెరిగిపోయింది, గూండాయిజం పెరిగిపోయింది అనేసి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడ పెద్ద ధర్నా పెట్టేసి ఆంధ్రాలో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. ఆ ధర్నాకి ఇతను ఇండియా కూటమి కాంగ్రెస్ వాళ్ళని కూడా పిలిచాడు. వాళ్ళు ఏం సరిగ్గా రాలేదు, ఏదో అక్కడక్కడ పలసగా వచ్చారు కానీ ఎవరు అటెండ్ కాలేదు. అది అక్కడ కూడా అన్పాపులర్ అయిపోయాడు, తోక ముడుచుకుని ఇంటికి వచ్చేసాడు. 2 తర్వాత బీజేపీతో చెలిమి కోసం కాస్త కూస్తో ప్రయత్నం చేశాడు. ఏదో రకంగా ఇప్పుడు సెంట్రల్ సపోర్ట్ ఉండాలి, ఏమో రేపు పొద్దున్న మనం బోల్డ్ చేసాం అధికారంలోకి ఉన్నప్పుడు, ఏదో కేసు పెట్టి ఎక్కడైనా పాడేస్తారేమో, ఈ సమయంలో మోడీ గారితో ఎంతో కొంత మనకి బాండింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి కొంత ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాడు. కానీ బెడ్స్ కొట్టింది. ఇక లాభం లేదని వక్స్ విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమికి అనుకూలంగా అతను ఓటేశాడు పార్లమెంట్లో. పోనీ అలాగైనా సోనియమ్మ కాస్త కూస్త కరుణించి అక్కడైనా ఏదైనా మార్కులు వస్తాయేమో, కాంగ్రెస్ సపోర్ట్ అయినా దొరుకుతుందేమో, రేపు పొద్దున అవసరమైతే కాంగ్రెస్లో విలీనం చేయడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి. అయినా కానీ సోనియా పట్టించుకోలేదు. అటు బీజేపీ నుంచి లేదు, దీనికి కాంగ్రెస్ నుంచి కూడా సపోర్ట్ లేకుండా పోయింది. ఈలోగా వరదలు వచ్చాయి. వరదలకు వచ్చాడు, చూసుకున్నాడు, ₹1 ప్రకటించాడు. వరదలు వచ్చేసినాయి, తగ్గిపోయినాయి, ఎండలు కాసేస్తున్నాయి, ఎక్కడిదక్కడ మామూలు అయిపోయింది, అంతా క్లియర్ అయిపోయింది. ఈయన ₹1 ఎవరికి ఇచ్చాడు కూడా ఇప్పటిదాకా తెలియదు. సరే, అది పక్కన పెడితే కొన్ని వరదలకు వచ్చిన అతను కుదురుగా ఉన్నాడా? చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడం కోసం బుడమేరు గేట్లు ఎత్తేసారు అన్నాడు. బుడమేరు గేట్లు లేవురా నాయనా అంటుంటే ఎండే. అక్కడ కూడా అపహాస్యం పాలయ్యాడు. కొన్ని అక్కడితో ఆగాడా? పిఠాపురం వెళ్ళాడు, ఏలేరు వరద బాధ పరామర్శ అన్నాడు. అక్కడ కామెడీ స్కిట్ చేశాడు. చిట్టి తల్లి నీకు 15,000, నీకు 15,500, నీకు 15,500 ఇలా ఏదో కామెడీ చేసి నవ్వుల పాలైపోయాడు. అక్కడ అలాగైపోయింది. అంటే ఈ 100 రోజుల్లో ఇతను ప్రజల కోసం
ప్రజా సంక్షేమం కోసం పోరాడింది తక్కువ. ఇలా ఉంటే ఇంకోటి ఉంది, సెక్యూరిటీ, హైలీ సెక్యూరిటీ కావాలి. గతంలో సీఎంగా ఉన్న సెక్యూరిటీ ఇప్పుడు కావాలి. ఆ 950 మంది ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ నాకు మళ్ళీ కావాలని మళ్ళీ ఫైట్ చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఇంక ఇది ఏమి ఇక్కడే పనిలా లేదని చెప్పేసి లండన్ వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ వీసా ఏమో రద్దు చేశారు. ఇంకా లాభం లేదని బెంగళూరు బాట పెట్టాడు. ఇప్పటికీ ఆయన ఓడిపోయిన తర్వాత ఇప్పటికి 10 సార్లు బెంగళూరు వెళ్ళొచ్చాడు. తాడేపల్లిలో అప్పుడప్పుడు కనపడుతున్నాడు అంతే, ఎక్కువ బెంగళూరే. సో 100 రోజుల్లో ఈయన ఏం సాధించారంటే ఇవే సాధించారు. మిక్కిలి ఈయన చేసిందంటూ ఏమీ కనపట్టలేదు. చివరిగా ఈయన మీద పడిన పెద్ద పిడిగి ఏంటంటే ఈ లడ్డు ప్రసాదంలో ఈ జంతువులు కొవ్వుతో కూడినటువంటి నెయ్యి కలపటం. ఈ పిడుగుతో ఏమైంది, అటు బీజేపీలోనూ మార్కులు లేవు, కాంగ్రెస్లోనూ మార్కులు లేవు, రాష్ట్ర ప్రజలతో పాటు అటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర చెందినటువంటి ఎంతోమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ముక్కును వేలేసుకునే పరిస్థితి జగన్ గారు తెచ్చేసుకున్నారు. అది జగన్ గారు ఈ 100 రోజుల్లో సాధించినటువంటి కీర్తి, ఘనత.